హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఈ సెకండ్ వీక్ అయితే వచ్చేసిందనమాట. నాగ్ సార్ అయితే ఈరోజు సాటర్డే ఎవరికి చివాట్లు పెట్టబోతున్నాడో అని మనం చూసుకుంటే, ముఖ్యంగా అందులో యాష్మి, సోనియా వీళ్ళిద్దరు కూడా ముందస్తులో ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. నిన్న జరిగినటువంటి టాస్క్లో అయితే నబిల్కి అయితే అన్యాయం జరిగింది. తన టాస్క్ దాచిపెట్టలేదు, కానీ దాచిపెట్టాడు అని అంటూ సోనియా, ఆకుల అలానే యాష్మి వీళ్ళిద్దరూ కూడా ముఖ్యంగా ఎక్కువ అగ్రెసివ్కి వెళ్ళి చూసేసి తనని తిట్టడము, అవుట్ బయటకు రా అని చెప్పడము, కొంతవరకు సంచాలకులను కూడా ప్రేరణను కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేసి డెసిషన్స్ మార్చేసి తనను ఎలిమినేట్ చేసే విధంగా ఆ గేమ్ నుంచి అవుట్ అయిపోయే విధంగా వాళ్ళిద్దరు చేశారనమాట. ఆ సిచ్యువేషన్కి సంబంధించి చూసుకుంటే నాగ్ సార్ ఇద్దరిని కూడా ఈరోజు వాన్ చేస్తాడు, మామూలుగా అయితే ఉండదు ఈరోజు ఎపిసోడ్ అని అయితే అందరూ భావిస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే యాష్మి బిహేవియర్ నిన్న చూసుకుంటే ఫ్రెండ్స్ అసలు ఎవరికి నచ్చుండదు ఆ పాపది. అసలు అసలు ఏంటి ఆ బిహేవియర్, తొడగొడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, నువ్వు అవుట్ బయటికి రా అంటుంది, లాగుతుంది. అసలు ఒక అమ్మాయిలాగానే బిహేవ్ చేయలేదు అని చెప్పి ఎంతమందికి అనిపించిందో జెన్యూన్గా కామెంట్ చేయండి. అలానే ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఇప్పటివరకు సీజన్ 8లో అంత మంచి క్యారెక్టర్స్ ఎవరు కనపడడం లేదండి. ఒకరికి యాష్మి లాంటి క్యారెక్టర్స్ మనం చూసాం ఆల్రెడీ. శోభా శెట్టి కానివ్వచ్చు, ఇంకా సంథింగ్ చాలా మంది చూసాం. కానీ ఒక్కరు కూడా గేమ్ని జెన్యూన్గా ఆడుతూ ఒక పల్లవి ప్రశాంత్ లాగా, లేకపోతే ఒక శివాజీ గారి లాగానో, ఓకే, లేకపోతే కొంచెం అగ్రెసివ్గా గేమ్ వైజ్ కొంచెం బాగా ఆడుతూ మన అమర్దీప్ చౌదరి లాగా అలాంటి కండిషన్స్ ఎవరు కనపడడం లేదు ఈ సీజన్లో. అంత సాంబార్గా నెగ్గొచ్చారు. అది ఎంతవరకు అది కరెక్ట్ నాకైతే అర్థం కాలేదు. కానీ బట్ ఏదేమైనా సరే కొంతవరకు యాస్మి వల్ల షో కొంచెం టీఆర్పీ పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ దానివల్ల ఆ అమ్మాయి గేమ్కే ప్రమాదం. ఓకేనా? సో కానీ ఏది ఏమైనా సరే ఫ్రెండ్స్, ఆదిత్య ఓం గురించి ఎంతో ఆశ పెట్టుకున్నాము, తనైతే నిరాశపరుస్తున్నాడు ఎవ్రీ వీక్. ఈ వీక్ కూడా తను డేంజర్లో ఉన్నాడు. మ్యాక్సిమం ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోతాం అవసరం లేదు. ఓకే, నిన్న నబిల్కి అన్యాయం జరుగుతుంటే ఆదిత్య ఓం ఒక్కడే మాట్లాడతారు తప్ప మిగతా నయనిక కానివ్వచ్చు, సీత కానివచ్చు పెద్ద గురించి మాట్లాడడం లేదు, తన క్లయింటే కదా. బట్ ఎందుకు వాళ్ళు మాట్లాడదు నాకైతే అర్థం కాలేదు. కానీ ఈరోజు నాగ్ సార్, యాష్మి అలానే సోనియా వీళ్ళిద్దరిని అయితే గట్టిగా తెస్తాడు అని నాకైతే అనిపిస్తుంది. అలానే ప్రేరణ కూడా. ఎందుకంటే సంచాలకుని వల్ల క్లారిటీగా ఉండాలండి. డెసిషన్స్ కరెక్ట్ తీసుకోవాలి. మ్యానిపులేట్ అయిపోయి వేరే వాళ్ళ డెసిషన్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే సంచాలకుడు అది ఎందుకు? సంచాలక డెసిషన్ తుది నిర్ణయం అన్నప్పుడు నువ్వు ఎంతో యాక్టివ్గా దాన్ని ఎంతో ఒక బాధ్యతగా వ్యవహరించాలి. ఓకే, సో కాబట్టి దాంట్లో విఫలమైంది అని నా ఒపీనియన్. మీ పాయింట్ ఆఫ్ ప్రకారము ఈ వీక్ నాగ్ సార్ ఎవరిని గట్టిగా అంటే మందలిస్తారు అని మీరు భావిస్తున్నారు కామెంట్ రూమ్లో తెలియచేయండి. అలానే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు భావిస్తారు కూడా కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.